పోషమ్మై అడవిలో వెలిసావు నలుదిక్కులే లేటి నల్ల పోషమ్మవు గోరంచ గ్రామాన స్వయముగా నిలిచావు గోరంచ గ్రామాన స్వయముగా నిలిచావు గోరంచ గ్రామాన స్వయముగా నిలిచావు అంతటా నిలిసినట్టి ఓ తల్లి సిరిగల్ల పోషమ్మవే నీవమ్మ అంతటా నిలిసినట్టి ఓ తల్లి సిరిగల్ల పోషమ్మవే నీవమ్మ గోరంచ పోషమ్మవై ఓ తల్లి భాగ్యాలనిస్తున్నావు పోషమ్మ గోరంచ పోషమ్మవై
బ్రహ్మము పిలిచిన వెంటనే అమ్మవారైతే క్షీర బ్రహ్మంకు మానవ రూపాన దర్శనమిచ్చి మానవ రూపాన దర్శనమిచ్చి మానవ రూపాన దర్శనమిచ్చి ఓ స్వామి నన్ను మీరు పిలిచిన కారణమేమి ఓ దేవా ఓ స్వామి నన్ను మీరు పిలిచిన కారణమేమి ఓ దేవా నాకు సెలవివ్వండి అంటూ అమ్మవారు పలికెను అప్పుడు నాకు సెలవివ్వండి అంటూ అమ్మవారు పలికెను అప్పుడు ఆ మాట పలుకంగా బ్రహ్మంగారైతే అమ్మ భవానీతో ఓ దేవి నీవు నా శిష్యులందరికీ వంటండి పెట్టాలి నా శిష్యులందరికీ వంటండి పెట్టాలి నా శిష్యులందరికీ వంటండి పెట్టాలి వారి ఆకలి నీవు ఓ దేవి తీర్చాలి అన్నాడు బ్రహ్మయ్య వారి ఆకలి నీవు ఓ దేవి తీర్చాలి అన్నాడు బ్రహ్మయ్య అనగానే ఆ తల్లి ఓయమ్మ సరేనంటూ వంటను వండింది అనగానే ఆ తల్లి ఓయమ్మ సరేనంటూ వంటను వండింది గోరంచ చివరాన చెట్ల కింద తల్లి చక్కని వంటను తయారు చేసింది భోజనం చేసుటకు రమ్మని పిలిచింది భోజనం చేసుటకు రమ్మని పిలిచింది భోజనం చేసుటకు రమ్మని పిలిచింది అమ్మవారు పిలువంగా బ్రహ్మంగారు శిష్యులంతా వచ్చిరి అక్కడికి చిన్న బిడ్డమ్మో మా పోషమ్మ సిరిగల్ల తల్లోయమ్మో మా పోషమ్మ చెట్ల కిందికి చేరి ఓయమ్మ బంతిగా కూర్చున్నారు మాయమ్మ గోరంచ పోషమ్మ దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు చక్కటి చీర గట్టి తలలో పూలు పెట్టి నుదుటికి ఎర్రాని కుంకుమ బొట్టు పెట్టి తలతల మేరుస్తూ ఉన్నది భవాని తలతల మేరుస్తూ ఉన్నది భవాని తలతల మేరుస్తూ ఉన్నది భవాని నిండు ముత్తైదువుగా ఆ తల్లి అందరికీ వడ్డిస్తుంది అన్నము నిండు ముత్తైదువుగా ఆ తల్లి అందరికీ వడ్డిస్తుంది అన్నము బ్రహ్మంగారి శిష్యులు అప్పుడు అమ్మవారిని చూసి ఓయమ్మ బ్రహ్మంగారి శిష్యులు అప్పుడు అమ్మవారిని చూసి ఓయమ్మ ఎవ్వరో ఈ తల్లి నిండు మనసుతో వండి పెడుతూ ఉంది అనుకుంటూ ఉన్నారు కానీ అందులో ఒక శిష్యుడైతే కానీ అందులో ఒక శిష్యుడైతే కానీ అందులో ఒక శిష్యుడైతే అమ్మవారి ముఖమును చూడంగా కామం పొరలు కమ్మెనే ఓయమ్మ అమ్మవారి ముఖమును చూడంగా కామం పొరలు కమ్మెనే ఓయమ్మ వెంటనే ఆ పాపి ఓయమ్మ ఏమి అనుకోవట్టెను మదిలోన వెంటనే ఆ పాపి ఓయమ్మ ఏమి అనుకోవట్టెను మదిలోన ఎవరు ఈ చిన్నది అతిలోక సుందరి నాజుకు నడుముంది లౌసోకుగా ఉంది అనుకుంటా మనసులో ఏమేమో అనుకునే అనుకుంటా మనసులో ఏమేమో అనుకునే అనుకుంటా మనసులో ఏమేమో అనుకునే మనసులోని మాటలు ఆ తల్లికి గుణపాలై గుచ్చేను గుండెలో అమ్మలదన్నా అమ్మవే మా పోషమ్మ అవని నేలే తల్లివే మా పోషమ్మ ఒళ్ళంతా మండవట్టే ఆ తల్లికి కండ్లల్లా నిప్పు గురిసే ఓయమ్మ గోరంచ ఊరిలోన మా పోషమ్మ దయగల్ల తల్లివమ్మ మా పోషమ్మ
ఎగిరి పడ్డ తలను ఆ తల్లి రెండు చేతుల తీసి ఓయమ్మ ఎగిరి పడ్డ తలను ఆ తల్లి రెండు చేతుల తీసి ఓయమ్మ పీటోలే వేసుకొని ఓయమ్మ కూర్చొని ఉన్నది మాయమ్మ పీటోలే వేసుకొని ఓయమ్మ కూర్చొని ఉన్నది మాయమ్మ అంతటి రూపాన్ని చూసిన శిష్యులు రెండు చేతులెత్తి అమ్మవారికి శరణు శరణు అంటూ దండాలు పెట్టిరి శరణు శరణు అంటూ దండాలు పెట్టిరి శరణు శరణు అంటూ దండాలు పెట్టిరి అయినను ఆ తల్లి ఓయమ్మ ఆర్సి కేకలు పెడుతూ ఉన్నది శివుని చిన్న బిడ్డమ్మో మా పోషమ్మ సిరిగల్ల తల్లోయమ్మో మా పోషమ్మ గురులన్నీ వీరబోసి ఆ తల్లి శిగమూగుతున్నది మాయమ్మ ఓరంచ పోషమ్మ దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు అప్పుడు బ్రహ్మయ్య అమ్మవారిని చూసి శాంతి శాంతి అంటూ పలికిన వెంటనే అమ్మవారు అప్పుడు శాంత రూపం దాల్చే అమ్మవారు అప్పుడు శాంత రూపం దాల్చే అమ్మవారు అప్పుడు శాంత రూపం దాల్చే వెంటనే వీర బ్రహ్మం ఓయమ్మ అమ్మవారితోని అప్పుడు వెంటనే వీర బ్రహ్మం ఓయమ్మ అమ్మవారితోని అప్పుడు ఏమని అనబట్టెను బ్రహ్మయ్య వివరంగా వినరమ్మా మాయమ్మ ఏమని అనబట్టెను బ్రహ్మయ్య వివరంగా వినరమ్మా మాయమ్మ అమ్మ భవాని ద్వాపర యుగమున నీకు గుడి నేను కట్టిస్తానంటి ఇప్పుడు నేను నెరవేర్చెదాను ఇప్పుడు నేను నెరవేర్చెదాను ఇప్పుడు నేను నెరవేర్చెదాను ఎచ్చట నీ ఉందువు నాకు వివరంగా చెప్పుమా అన్నాడు ఎచ్చట నీ ఉందువు నాకు వివరంగా చెప్పుమా అన్నాడు అప్పుడు అమ్మవారు ఓయమ్మ ఏమని అనబట్టెను మాయమ్మ అప్పుడు అమ్మవారు ఓయమ్మ ఏమని అనబట్టెను మాయమ్మ ఉగ్ర రూపం నేను ఇక్కన్నే దాల్చితి అందుకు నేను ఈ బోరంచ గ్రామం చివరన నేను నిలిచి ఉంటాననే చివరన నేను
ఘనంగా కొలిచేరు నిన్నన్నాడు బ్రహ్మంగారు. కొలిచిన వారికి కోర్కెలు తీరుస్తూ నమ్మిన వారికి వెంబడే ఉంటూ అడిగిన వారికి వరములనివ్వమ్మ, అడిగిన వారికి వరములనివ్వమ్మ, అడిగిన వారికి వరములనివ్వమ్మ. బంగారు పోషమ్మని నిన్ను భ్రాంతితో కొలిచేరు ఓయమ్మ, బంగారు పోషమ్మని నిన్ను భ్రాంతితో కొలిచేరు ఓయమ్మ. నిండైన బోనాలు నీకు దండిగా తీసేరు ఓ దేవి, నిండైన బోనాలు నీకు దండిగా తీసేరు ఓ దేవి. పసుపు కుంకుమ వెట్టి పట్టు చీరలు ఇచ్చి పువ్వులు గాజులు తెచ్చి యాప కొమ్మలు బట్టి నిండు మనసుతో దండిగా కొలిచేరు, నిండు మనసుతో దండిగా కొలిచేరు, నిండు మనసుతో దండిగా కొలిచేరు. రాజాది రాజులెల్లా నిన్ను రమ్యంగా కొలిచేరు ఓ దేవి. అమ్మలగన్నా అమ్మవే మా పోషమ్మ, అవని నేలే తల్లివే మా పోషమ్మ. చింతలు బాపుమంటూ గండా చిలుకలు గట్టెదరు నీకు బోరంచ ఊరిలోన మా పోషమ్మ, దయగల్ల తల్లివమ్మ మా పోషమ్మ. ఆపద ఉన్న వారి ఇంట్లో నీవు అడుగు పెట్టి నీవు వారండ దండగా నిలిచి ఉండి నీవు గండాలు ఎడబాపు, నిలిచి ఉండి నీవు గండాలు ఎడబాపు, నిలిచి ఉండి నీవు గండాలు ఎడబాపు. అంటూ ఎన్నెన్నో ఓయమ్మ నిబంధనలు చెప్పి మాయమ్మ, అంటూ ఎన్నెన్నో ఓయమ్మ నిబంధనలు చెప్పి మాయమ్మ. వీర బ్రహ్మంగారు ఓయమ్మ పోషమ్మను నిలిపే అక్కడ, వీర బ్రహ్మంగారు ఓయమ్మ పోషమ్మను నిలిపే అక్కడ. అప్పుడు ఆ తల్లి బోరంచ పోషమ్మగా బోరంచ యందున నిలిచి ఉన్నది, కరుణగల్ల తల్లై కాపాడుతున్నది, కరుణగల్ల తల్లై కాపాడుతున్నది, కరుణగల్ల తల్లై కాపాడుతున్నది. బోరంచ నందున ఉంటూ కంది మల్లయ్య పల్లెనా తల్లి, బోరంచ నందున ఉంటూ కంది మల్లయ్య పల్లెనా తల్లి. పోలేరమ్మ గాను ఓయమ్మ వెలసి ఉన్నదమ్మ మాయమ్మ, పోలేరమ్మ ఓయమ్మ వెలసి ఉన్నదమ్మ మాయమ్మ. అమ్మ మా పోషమ్మ, అవని నేలే తల్లివే మా పోషమ్మ. అమ్మలగన్నా మా పోషమ్మ, అవని నేలే తల్లివే మా పోషమ్మ. ఏ మా పోషమ్మ. బోరంచ నందున ఉంటూ కంది మల్లె పల్లెనా తల్లి, బోరంచ నందున ఉంటూ కంది మల్లె పల్లెనా తల్లి. పోలేరమ్మ గాను ఓయమ్మ వెలసి ఉన్నదమ్మ మాయమ్మ, పోలేరమ్మ గాను ఓయమ్మ వెలసి ఉన్నదమ్మ మాయమ్మ. కంది మల్లయ్య పల్లెలో పోలేరు తల్లిగా వెలసింది, ఆ గ్రామ వాసులు తల్లికి ఘనముగా వేడుకలు చేసిరి, తల్లికి ఘనముగా వేడుకలు చేసిరి, తల్లికి ఘనముగా వేడుకలు చేసిరి. పోలేరమ్మ రూపాన ఉండి కాపాడుతున్నది మాయమ్మ, పోలేరమ్మ రూపాన ఉండి కాపాడుతున్నది ఓయమ్మ. ఏటేటా తల్లికి గ్రామస్తులు జాతర జరిపేవారు ఆనాడు, ఏటేటా తల్లికి గ్రామస్తులు జాతర జరిపేవారు ఆనాడు. సమయమందున వీర బ్రహ్మంగారు శిష్యులతో కలిసి పల్లెలన్నీ తిరిగి
పల్లెను కాపాడే పోలేరు తల్లివి ఓయమ్మ పంట చేను పల్లెను కాపాడే పోలేరు తల్లివి ఓయమ్మ ఘనముగా పండుగ చేయ వారంతా నిర్ణయించుకొనిరి ఓయమ్మ ఘనముగా పండుగ చేయ వారంతా నిర్ణయించుకొనిరి ఓయమ్మ అప్పుడు కాపోళ్ళు భటులను పిలిచి పోలేరు జాతరకు ఇంటింటికైతే ఒక్క రూపాయి సేరు బియ్యము తెమ్మని ఒక్క రూపాయి సేరు బియ్యము తెమ్మని ఒక్క రూపాయి సేరు బియ్యము తెమ్మని ఇంటి ఇంటికైతే ఓయమ్మ భటులను పంపినారు మాయమ్మ అమ్మలగన్నా అమ్మవే మా పోషమ్మ అవని నేలే తల్లివే మా పోషమ్మ అప్పుడు ఆ భటులు ఓయమ్మ ఇల్లు ఇల్లు తిరుగుతూ ఉన్నారు ఓరంచ ఊరిలోన మా పోషమ్మ దయగల్ల తల్లివమ్మ మా పోషమ్మ ఇంటిలోన వసూలు చేసుకుని వీర బ్రహ్మంగారి ఇంటికి వచ్చిరి బ్రహ్మేంద్ర స్వామిని చెందడగా వట్టిరి బ్రహ్మేంద్ర స్వామిని చందడగా వట్టిరి బ్రహ్మేంద్ర స్వామిని చందడగా వట్టిరి అప్పుడు ఆ వీరయ్య ఓయమ్మ ఏమని అనబట్టెను మాయమ్మ అప్పుడు ఆ వీరయ్య ఓయమ్మ ఏమని అనబట్టెను మాయమ్మ ఎందులకు ఈ చందా మీకు నేనెందుకియ్యాలో చెప్పండి ఎందుకు ఈ చందా మీకు నేనెందుకియ్యాలో చెప్పండి అనగానే వారు ఊరిలో పోలేరు పండుగ చేస్తుండ్రు అందరూ చందా ఇచ్చినారు నువ్వు ఒక్కని వేయాలి ఇచ్చినారు నువ్వు ఒక్కని వేయాలి ఇచ్చినారు నువ్వు ఒక్కని వేయాలి నీవు ఇస్తే మేము ఈ నుండి తొందరగా పోయేదము వీరయ్య నీవు ఇస్తే మేము
చెప్పేను మాయమ్మ. కాలజ్ఞానం అయితే ఓయమ్మ వివరంగా చెప్పేను మాయమ్మ. తిరుపతి దేవుణ్ణి తురుకలు పూజింతూరు మతము పేరిట మరణించిపోయేరు. పట్టపగలే నరులు చుక్కలు చూసేరు. పట్టపగలే నరులు చుక్కలు చూసేరు. పట్టపగలే నరులు చుక్కలు చూసేరు. పట్నాలు పల్లెలో లేవో జనులార మారిపోవును వినరండి. శివుని చిన్న బిడ్డమ్మో మా పోషమ్మ సిరిగల్ల తల్లోయమ్మో మా పోషమ్మ. ముండరాళ్ళకేమో ఓ జనులార ముత్తైదు తన మచ్చును వినరండి. ఓరంచ పోషమ్మ దివ్య చరితాన్ని వినరోయమ్మ ఓయమ్మలు. నంది కడుపున పంది పుట్టును నీచ కులము వారు రాజ్యము ఏలేరు. చిన్న పెద్ద తేడా తెలవకపోయేను. చిన్న పెద్ద తేడా తెలువకపోయేను. చిన్న పెద్ద తేడా తెలువకపోయేను. వాయి వరుసలు మారును ఓ జనులార ఏడు మతాలేకమయ్యి ఉందురు. వాయి వరుసలు మారును ఓ జనులార ఏడు మతాలేకమై ఉందురు. శ్రీశైల భ్రమరాంబ పాదాలు కృష్ణమ్మ కడిగేను ఓ జనులార. శ్రీశైల భ్రమరాంబ పాదాలు కృష్ణమ్మ కడిగేను ఓ జనులారా. అప్పుడు నేను తిరుపతి కొండపై వీర బసంతున్నై పుట్టుక వస్తాను. నాటితో కలియుగము అంతరించును. నాటితో కలియుగము అంతరించును. నాటితో కలియుగము అంతరించును. నన్ను నమ్మిన వారిని నేను కాపాడుకుంటాను ఓ జనులారా. నన్ను నమ్మిన వారిని నేను కాపాడుకుంటాను ఓ జనులారా. అంటూ ఆ తీరు వీరయ్య కాలజ్ఞానం తెలిపెను అప్పుడు. అంటూ ఆ వీరు వీరయ్య కాలజ్ఞానం తెలిపెను అప్పుడు. కొద్ది రోజులకు పోలేరు తల్లి బ్రహ్మంగారితో తక్షణ కర్తవ్యం ఏమిటి నాకు సెలవివ్వమన్నది. ఏమిటి నాకు సెలవివ్వమన్నది. ఏమిటి నాకు సెలవివ్వమన్నది. అప్పుడు బ్రహ్మంగారు పోలేరుతో ఏమి చెప్పబట్టెను మాయమ్మ. అమ్మలగన్నా అమ్మవే మా పోషమ్మ అవని నేలే తల్లివే మా పోషమ్మ. వినవమ్మ పోలేరు నేను వివరంగా చెప్పేదను అంటూ. ఓరంచ ఊరిలోన మా పోషమ్మ దయగల్ల తల్లివమ్మ మా పోషమ్మ.
అప్పుడు గోవిందమ్మ స్వామి నీవు పోతే నేను ఏ తీరుగా జీవిస్తూ ఉండాలి సెలవివ్వమంటూ అడిగిన వెంటనే సెలవివ్వమంటూ అడిగిన వెంటనే సెలవివ్వమంటూ అడిగిన వెంటనే ఏమని అనబట్టెను బ్రహ్మయ్య గోవిందమ్మతోని ఓయమ్మ ఏమని అనబట్టెను బ్రహ్మయ్య గోవిందమ్మతోని ఓయమ్మ నా సమాధి అనంతరం నీవు పసుపు కుంకుమలు తీయద్దు అన్నాడు నా సమాధి అనంతరం నీవు పసుపు కుంకుమలు తీయొద్దు అన్నాడు పసుపు కుంకుమ పువ్వులు గాజులు ఎప్పటి లెక్క నీవు ధరించాలి నిండు ముత్తైదులా జీవిస్తూ ఉండాలి నిండు ముత్తైదులా జీవిస్తూ ఉండాలి నిండు ముత్తైదులా జీవిస్తూ ఉండాలి ఎవరు ఏమి